అక్కడ ఆదివారాలు దేవుళ్ళు వస్తారు. మనిషిలోకి వచ్చి చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తారు. హంటర్తో కొడతారు, కడుపుపై కాలుతో తొక్కుతారు, తల వెంట్రుకలను మంటతో కాల్చి మర్రి చెట్టుకు వేలాడదీస్తారు. ఇవే కావు, నోటితో కోడిపీక కొరికి శాంతి పూజలు నిర్వహిస్తారు. హైటెక్ సీఎం ఇలాకాలో కొలువు తీరిన లోటెక్ దేవుళ్లపై స్పెషల్ ఎడిషన్ కుప్పం దేవుళ్ళు. గుడిలో దేవుడిని రెగ్యులర్గా దర్శించుకోవచ్చు. అలాగే జాతరలో దేవుడిని జాతర టైంలో దర్శించుకోవచ్చు. కోరిన కోరికలు తీర్చుకోవచ్చు. కానీ మీరు ఇప్పుడు చూడబోయే దేవుడు మాత్రం మీకు ఎలాంటి ఇబ్బంది లేని సమయంలోనే దర్శనమిస్తాడు. అదేనండి సెలవు రోజు, ఆదివారం మాత్రమే. ఇది చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని శ్రీ మునేశ్వర స్వామి దేవాలయం. గుడిపల్లి మండలం పీబీవాడలో ఉంది ఈ దేవాలయం. గ్రామ దేవతగా కొలిచే ఈ గుడికి ఓ ప్రత్యేకత ఉంది. ఆదివారాల్లో మాత్రమే ఇక్కడి దేవుడు గుడిలోని పూజారులను ఆవహిస్తారట. మునేశ్వరుడు ప్రత్యక్షమై భూత పిశాచాలను వదిలిస్తాడట. అది కూడా దెయ్యం పట్టిన వ్యక్తి జుట్టు పట్టుకొని గొరగొర ఈడ్చుకు వెళ్లి ఇలా హంటర్తో చితక్కొడితే దెబ్బకు పట్టిన దెయ్యం పరారట. ఏమి దెయ్యం, నా ముందే నీ ఎకసకాల అన్న తీరులో ఊగిపోతారు దేవుడు పూనాడని చెప్పుకునే వ్యక్తి. జుట్టు పట్టుకొని హంటర్తో కొట్టినా దెయ్యం మటుమాయం కాకపోయిందనుకుంటే ఇదిగో కింద పడేసి చెక్క చెప్పులతో తొక్కుతాడు. వీళ్లను వదిలి వెళతావా, 4 తగిలించాలా అంటూ హూంకరిస్తాడు. ఓవైపు డప్పుల మోత, మరోవైపు ప్రజల అరుపులతో ఎవరి మీద హంటర్ పడితే వాళ్లే దేవుళ్లైపోతారట. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా హంటర్ చేతిపట్టి పూనకంతో ఊగిపోతారు. ఈ సండే గాడ్స్ స్టైలే సపరేటు. జుట్టును మంటతో కాల్చడం, అలా కట్ అయిన జుట్టును మర్రి చెట్టుకు కట్టించడం, కోడి మెడను కొరికి చంపటం, ఇలా ఒకటేమిటి విచిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నారు ఈ విచిత్ర దేవుళ్ళు. ఆదివారాలే ప్రత్యక్షమయ్యే ఈ దేవుళ్ళు సమస్య ఏదైనా ఇట్టే మాయం చేస్తారని చెప్పుకొస్తారు. ఒక్కో సమస్యకి ఒక్కో రేటు ఫిక్స్ చేస్తారు. జుట్టు పట్టుకొని గొరగొర ఈడ్చి కొడితే 1000 రూపాయలు. మంత్రాలు వేసి తాయెత్తు కడితే 500 రూపాయలు. జుట్టుని నిప్పుతో కాల్చి దాన్ని మర్రి చెట్టుకు కడితే దెయ్యం ఇట్టే పారిపోతుందట. దీనికి కుప్పం దేవుళ్లు వేసే ఫీజెంతో తెలుసా? అక్షరాల 1000 రూపాయలట. వీళ్ల పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు మీరు చూడబోయే ఊరి దేవుడి వ్యవహారం మరీ చిత్ర విచిత్రంగా ఉంటుంది. కోడిని తీసుకురండి, రోగాన్ని మటుమాయం చేసుకోండని గొప్పగా ప్రచారం చేసుకున్నారు. అలా తెచ్చిన కోడి మెడ కొరికి చంపేస్తూ మీ సమస్యలు హాంపట్టంటూ ఊగిపోతాడు. కోడి మెడ కొరికినందుకు అయ్యవారికి ముట్ట చెప్పాల్సింది 1000 రూపాయలట.
అయ్యో పిల్లలు తిండి సరిగ్గా తినకపోయినా పక్కలో టాయిలెట్ పోసినా అమ్మో అని భయపడి ఈ సండే గాడ్స్ దగ్గరకు పరుగులు పెడుతున్నారు కొందరు తల్లిదండ్రులు. వారి అమాయకత్వమే పెట్టుబడిగా అవును మీ పిల్లలకు పలానాది సోకింది, నిమ్మకాయ మంత్రించి ఇస్తాను, పిల్లలు పడుకునే చోట పెట్టండి అని చెప్పుకొస్తాడు. దీనికి 50 నుంచి 100 రూపాయలు వసూలు చేస్తాడు. పూజారి పేరు ఏమని చేస్తాడు స్వామి పూజారి? అంతరాలు కడతాడు, దేవుడు వచ్చి అన్ని చెప్తాడు. దేవుడు వస్తుందా? ఏమైనా డబ్బులు తీసుకుంటాడా? ఎంత ఇస్తాడు? అంతరాలు కడితే 150. అంతరాలు కడితే 150. 150. మంత్రాలకు చింతకాయలు రాలుతాయో లేదో గాని అన్ని సమస్యలు మటుమాయమంటూ ఆదివారం స్పెషల్ దేవుళ్ల మాటలకు మాత్రం ప్రజలు అడ్డంగా బుక్ అవుతున్నారు. పీబీవాడలోని సండే గాడ్స్ ను చూసి ఇన్స్పైర్ అయ్యాడు వెంకటేష్. శుభకార్యాలకు డెకరేషన్ చేసే వ్యక్తి రాత్రికి రాత్రే దేవుడయ్యాడు. మాటలకు కొంత మాయ మాటలు జోడించి అందిన కాడికి దండుకుంటున్నాడు. కొరడా దెబ్బలు, తొక్కుడు దేవుళ్లకు కొలువైన ఇదే మండలంలోని యామనూరులో వెరైటీ దేవుడు పుట్టుకొచ్చాడు. అశుభ పనులకు దూరంగా ఉండే దేవుణ్ణి ఇక్కడ వెలిసిన సారీ వెలిపించిన గాడ్ను చూస్తే ఓ మై గాడ్ అనక తప్పదు. షాక్ తిన్నారా? వెరైటీగా ఉంది కదూ? అవును మరి, అన్ని దేవుళ్ల మాదిరిగా ఉంచితే కొత్తే ఉంటుందని అనుకున్నాడు ఇక్కడ పూజారి అలియాస్ దేవదూత. ఒకప్పుడు కళ్యాణ వేదికలను తయారు చేసే వెంకటేష్ అనే వ్యక్తి బిజినెస్ డల్ కావడంతో ఇంకేమైనా చేయొచ్చా అని ఆలోచించాడు. అలా తన ఆలోచనలకు ప్రతిరూపంగా ఇలా సిగరెట్ గాడ్ను రూపొందించాడు. ఊరికి దూరంగా కొంతకాలం క్రితం మొదట కొబ్బరి మట్టలతో ఓ గుడిసెలాంటిది ఏర్పాటు చేశాడు. మెల్లిగా అందులో ఓ దేవతామూర్తిని ప్రతిష్ఠించాడు. ప్రజలెవరూ రెండో వైపు చూడాలనుకోవద్దని ఫిక్స్ అయ్యాడు. అలా అందరి దృష్టి మై ఓన్ గాడ్ వైపే ఉండాలి. సిగరెట్ దేవుణ్ణి పుట్టించాడు. సారీ ప్రతిష్ఠించాడు. కాదు వెలిపించాడో వెలిసాడో తెలియదు. వెంకటేష్ అలియాస్ సిగరెట్ దేవుడి దూత అదృష్టమో ప్రజల దురదృష్టమో తెలియదు. ఇతగాడికి కొన్ని ప్రాచీన గ్రంథాలు దొరికాయి. ప్రజలకు అర్థం కాని భాషలో ఉన్న ఆ గ్రంథాలు అయ్యవారు తనకు అనుకూలంగా మలచుకున్నారు. దెయ్యాలను సీసాల్లో ఇట్టే బంధిస్తానని జోరుగా ప్రచారం చేసుకున్నారు. అలా కొన్ని ఖాళీ సీసాలను జనానికి చూపించి ఇందులో దెయ్యాలను బంధించానంటూ అమాయక ప్రజలకు గాలం వేస్తున్నాడు. ఇలా సీసాలో దెయ్యాన్ని లాక్ చేసినందుకు అయ్యగారి ఫీజు అక్షరాల 2000 రూపాయలు మాత్రమేనట. అంతేకాదు ధూళి ఏమైనా సోకినా తాయెత్తు కట్టి మంత్రించిన నిమ్మకాయలు కూడా ఇస్తారట. దీనికి ఓ రేటుందనుకోండి. కాకపోతే దీనికి మాత్రం 50 నుంచి 100 రూపాయలు మాత్రమే వసూలు చేస్తాడట. ఒకప్పుడు కళ్యాణ వేదికలు వేస్తే గాని పూటగడవని వెంకటేష్ పరిస్థితి ఇప్పుడు 3 దెయ్యాలు 6 మంత్రాలతో ఫ్యామిలీ హ్యాపీగా సాగిపోతుంది.
రోగం ఏదైనా లక్ష్యం మాత్రం ఒకటే. 3 మంత్రాలతో 6 రాళ్లు వెనకేసుకోవటమే. అమాయక ప్రజలే టార్గెట్గా ఆదాయ మార్గం పెంచుకోవటమే. ఇప్పటి వరకు మీరు చూసింది మేం చెప్పిన కథంతా హైటెక్ సీఎంగా పేరుగాంచిన చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలోనిది. నియోజకవర్గానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో కొలువుదీరారు ఈ ఆదివారం దేవుళ్ళు. జనావాసాలకు దూరంగా గుడారాలను ఏర్పాటు చేసుకుని దేవుళ్లను పుట్టిస్తున్నారు. హైటెక్ నిర్వచనమే తానని చెప్పుకునే చంద్రబాబు ఇలాకాలో జరుగుతున్న ఈ మూఢాచారాలను పోలీసులు కూడా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. పైగా సండే గాడ్స్ కోసం ఆన్ డ్యూటీ చేస్తున్నారు. రోగం బాగు చేసే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఇలా దొంగ స్వాముల వద్దకు వెళ్లే ప్రజలున్నంతకాలం స్వాములోళ్ల ఇళ్లల్లో వెలుగులు వెలుగుతూనే ఉంటాయి.